మనందరం బయట ఉందాం, వాళ్ళు కాసేపు మాట్లాడనివ్వండి. షెట్టి వాళ్ళ మనుషులు ఇక్కడ ఎవరైనా అడ్మిట్ అయి ఉన్నారా? తనెందుకు ఇక్కడికి వస్తుంది అంతా చేసేసి? ఏమో. నేనే రమ్మన్నాను. దేనికోసం? అంటే జననిని చూడాలని ఫోన్ చేసింది. తనెందుకు జనని చూడాలి? అది సత్యన్న దగ్గర ఉన్న ఒక మమత. మమత? ఆమె పేరు ఆర్య కదా. అయ్యో, ఆర్య శెట్టికి అన్నతో ఒక క్లోజ్నెస్ వచ్చింది. ఇవన్నీ అవసరమరా నీకు? నాకు కాదు, మరి ఆర్య శెట్టికి. అరే నా దగ్గర కాదు, సత్యన్న దగ్గర. హలో. హలో, రండి. ఇది ఆర్య శెట్టి, సత్యన్న ఫ్రెండ్. హలో. ఆర్య శెట్టి, సత్యన్న ఫ్రెండ్. ఆర్య శెట్టి. హాయ్. ఈ ఆర్య శెట్టికి జనని ఒకసారి చూడాలి. చూడు నువ్వు. ఆర్య శెట్టి. ఆర్య శెట్టి పిలిచారా? హలో. హాయ్, నా పేరు ఆర్య శెట్టి. డాడీకి బదులుగా సారీ చెప్దామని వచ్చాను. సారీ అడగడానికి వచ్చావా? తను చచ్చిందో బతికిందో తెలుసుకోవడానికి పంపించాడా మీ డాడీ? మా అన్నయ్య అమాయకుడు కాబట్టే, లేదంటే నువ్వు కూడా ఇలాగే హాస్పిటల్ పని అయ్యుండదనివి. నీ డాడీ పంపించిన రౌడీసు నా కళ్ళ ముందు తనని ఇలా చేశారు. అలాగే నువ్వు కూడా అనుభవించాలి. అనుభవించవే, అనుభవించు, అనుభవించు. నీ దొంగేడుపులు ఆపవే. నువ్వు ఏడడం కాదు, నీ నాన్న నువ్వు చావడమే నేను చూడాలి. అది నా చేతులతో. అది తప్పకుండా జరుగుతుంది. ఇది ఒక హాస్పిటల్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ. సార్, షెట్టి కూతురి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లేందుకు వెళ్ళని కాదు, నన్ను మీరు ఎంక్వైరీ చేయండి. నేను ఎవరిని ఎంక్వైరీ చేయాలని నువ్వు చెప్పి నేను తెలుసుకోవాలా? జరగరా! స్టాప్ ఇట్ వేదాంతం. వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడానికి షెట్టి వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాడా? నో సార్. మరి ఎందుకు ఇలా ఆవేశపడుతున్నావు? అది మీకు తెలుసు కదా సార్, దీని వెనకాల ఉన్న డ్రగ్ మాఫియా గురించి. ఈ ముగ్గురికి ఎడ్విన్ మోసెస్ తో కనెక్షన్ ఉంది. అది మాత్రమే కాదు, మీ సన్ ఇన్ లా బ్రదర్ మనుకి కూడా వాడితో కనెక్షన్ ఉంది. అందుకే మనుని షెట్టి కిడ్నాప్ చేశాడు. వాడి ద్వారా ఎడ్విన్ మోసెస్ ఎక్కడ ఉన్నాడని తెలుసుకోవడానికి. ఎడ్విన్ మోసెస్ ని పట్టుకోవాల్సింది మనం, అంతేగాని షెట్టి కాదు. వీళ్ల మీద ఎలాంటి కంప్లైంట్ లేదు గనక బెయిల్ అక్కర్లేదు. వీళ్ళని తీసుకెళ్లొచ్చు. పదండి. సో లెట్స్ గో. ఆగో, షెట్టికి గాని అతని కూతురికి గాని ఏదైనా జరిగితే బయట ప్రపంచాన్ని నువ్వు చూడవు. డోంట్ మైండ్ ఇట్. బయటి ప్రపంచంలో కన్నా లోపల ప్రపంచంలోనే ఎక్కువ కాలం బతికిన వాడిని. ఆ మాట చెప్పి నన్ను బెదిరించకండి. ఇలాంటివి స్కూల్ పిల్లలతో చెప్పండి సార్.
డోంట్ మైండ్ ఇట్. నేను జననిని చూడాలి. తనని చూడడం కుదరదు. ముందు నువ్వు వెళ్ళు. నేను తనని చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మను, దయచేసి నువ్వు ఇక్కడికి రావద్దు. అది మాకు మా అమ్మాయికి చాలా ప్రమాదం. డాడీ! 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 పోలీసులకు ఫోన్ చేయి. ఎవరి ఫోన్ నా తీయటం ఫోన్ నుండి లేదు, వేదాంతానికి ఫోన్ చేయి. అయ్యో, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. హలో హలో, నేను ఆర్యని. ఇంటికి చాలా మంది గన్స్ తో వచ్చి డాడీని షూట్ చేశారు. మేము ఒక రూమ్ లో ఉండి లాక్ చేసుకున్నాం. ప్లీజ్ సజన్, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఏడవకు. నేను వచ్చే వరకు సేఫ్ గా ఉండడానికి ప్రయత్నించు. వెంటనే ఇంట్లో పవర్ ఆఫ్ చేయి. ఓకే. పరికర్ శెట్టి వాళ్ళ ఎవరో దౌర్జన్యంగా దూరారు. వాళ్ళలో మనో ఉన్నాడేమోనని అనుమానంగా ఉంది. అక్కడ ఏదైనా ఘోరం జరిగినప్పుడు వాడిని ఆపాలి. ఒరే చాలరా డ్రెస్సింగ్. సచి అని వెళ్ళమన్నది శెట్టి ఇంటికి. శెట్టి ఇంటికైనా జట్టి వేయాలి కదయ్యా. జాగ్రత్త డాడీ. ఇక్కడే కూర్చోండి డాడీ.